ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచనాల వరకు ధ్యానిద్దాం. పోయిన వారము ఇదే అధ్యాయము లూకా 14లో మొదటి 14 వచనాలు ధ్యానించాం. విందు గురించి, విందులో అతిథుల గురించి. ఈ వారమేమో ఆ 14వ అధ్యాయంలోనే చివరి 10 వచనాలను ధ్యానించబోతున్నాము. 25 నుండి 35 వరకు. బహుజన సమాజాలు. యేసయ్య మాట్లాడుతూ వస్తున్నారు. నా శిష్యులు అవ్వాలంటే ఇంటికి దూరం అవ్వాలి, సిలువను మోసుకుని నాతో రావాలి, ఉన్నది కలిగినదంతయు కాదనాలి. మీకు కొన్ని కఠినమైన నిజాలు చెప్తా, ఏమనుకోకండి. మొదటిది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో సమూహాలు ఉన్నాయి, జన సమూహాలు ఉన్నాయి, బహుజన సమూహాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో శిష్యులు చాలా అరుదు, చాలా తక్కువ. ఇంకొక మాట చెబుతాను. క్రీస్తు మనల్ని పిలిచింది ప్రాథమికంగా ఎందుకు పిలిచాడంటే, యేసయ్య మనల్ని ఆయనను వెంబడించమని, ఆయన శిష్యులు కమ్మని చెప్పి పిలిచాడు. అది మర్చిపోతాం మనం. ఏదో వరాలు తెస్తాము, టైటిల్స్ పెడతాము, బోధకుడుగాను, ప్రవక్తగాను, అపోస్తులుగాను. ఎస్, ఇవన్నీ కాకముందు మన పిలుపు ఏం పిలుపు అంటే, ఆయనను వెంబడించే శిష్యులుగా ఉండడమే మన పిలుపు. ఇంకొక మాట చెబుతా. ఏంటి అంటే, మనము పిలువబడింది శిష్యులుగా ఉండడానికి, సిలువెత్తుకుని నడవడానికి, సిలువ వైపు వెళ్ళడానికి. అప్పుడు మీలో చాలామంది అంటారు, ఏంటండి బాబు, సిలువ అంటారు, శ్రమ అంటారు, అవమానం అంటారు, అపజయం అంటారు, అది మాకు చెల్లదు. మేము వచ్చింది ఎందుకు అంటే, అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఐశ్వర్యం కొరకు, ఆరోగ్యం కొరకు, విజయం కొరకు, అది ఇది కలిసి రావాలని వచ్చాము. వెంటబడతాం ఈ ఉన్నంతకాలం. సిలువ అంటే, వెంబడించడం అంటే మాకు చెల్లదండి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మీకు మాట చెప్తాను. మనం పిలువబడింది అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఐశ్వర్యం కొరకు వెంటాడడానికి కాదు. మన సిలువ మనం ఎత్తుకొని యేసయ్యను వెంబడించడానికి, యేసయ్యతో ప్రయాణించడానికి. ఇప్పుడు మీలో అంటారు, మేము వెంబడిస్తున్నాం కదండి అంటారు. ఎవరిని వెంబడిస్తున్నాము? పాదిరిగాన్ని వెంబడిస్తున్నాం, బోధకులు, ఉపదేశకులు వెంబడిస్తున్నాం, ప్రవక్తల్ని వెంబడిస్తున్నాం, బోధలను వెంబడిస్తున్నాం. యేసయ్యను వెంబడిస్తున్నామా? స్పష్టంగా జ్ఞాపకం చేస్తా మరోసారి. సమూహాలు ఉన్నాయి, శిష్యులు ఎక్కడ? పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాము? శిష్యులుగా పిలువబడ్డాము. వెంటాడుతున్నాం, లోకానుసారమైన అన్నీ కలిసి రావాలని. కానీ ఆయన్ని వెంబడిస్తున్నామా?
వెంబడించాల్సింది ఎవరినో కాదు, ఆయన్నే వెంబడించాలి. అదే మన పిలుపు. ఈ అధ్యాయం ప్రారంభంలో విందు గురించి మాట్లాడాము. విందుకు తర్వాత గురించి ఉపమానం కూడా ఉంది. అది ఎక్కడ జరిగింది? ఒక పరిసయ్యుని ఇంట్లో. అది మచ్ మోర్ ప్రైవేట్ హౌస్. అది ఇంట్లో జరిగింది. అక్కడ ఈ మొదటి 24 వచనాలు యేసయ్య చెప్పడం, యేసయ్యతో పాటు జరగడం జరిగింది. ఈ 25వ వచనానికి వచ్చినప్పటికి వాళ్ళు ఇంకా ఇంట్లో లేరు, వీధిన పడ్డారు. ఆయన యెరూషలేము వైపు వెళుతుంటే ఆయనతో పాటు జనసమూహం, బహుజన సమూహం నడిచేస్తున్నారు, పయనిస్తున్నారు. ఇంటి నుండి వీధికి వచ్చారు. అక్కడేమో తక్కువ మంది జనం. ఎక్కడ? పరిసయ్యుని ఇంట్లో, పరిసయ్యుని అధికారి ఇంట్లో కొంతమంది అయితే, ఇక్కడ చాలామంది బహుజనములు. ఇంకోటి కూడా మీరు గమనించి ఉంటారు, అక్కడ అందరూ వెళ్ళలేరు, ఇల్లు కదా, పిలిచింది పరిసయ్యులు కదా. ఇక్కడ అలా కాదు, పిలవపోయినా కూడా వెళ్ళిపోతున్నారు జనసమూహం. యేసయ్య ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా జనాలు ఉండేవారంట. మరి ముఖ్యంగా అవసరాల్లో ఉన్నవాళ్ళు. మనం చెప్పాను కదా, విందుకి ఎవరు పిలవమన్నాడు? దీనుల్ని, అంగాలు సరిగా లేనోళ్ళని, కుంటోల్ని, గుడ్డోల్ని. సో ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, మరి ఎలా తెలిసిపోయేదో తెలియదు. నా యేసయ్య వస్తున్నాడంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అంగాలు సరిగా లేనోళ్ళు, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు యేసయ్య దగ్గరికి గబగబా వచ్చేసేవారు చూడాలని, యేసయ్యతో ఉండాలని, యేసయ్యతో నడవాలని చెప్పి. ఈ ఉత్సాహం చూసాడు యేసయ్య. ఇది నేను యెరూషలేము వెళ్తున్నాను, మీరు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసా? నేను ఎందుకు వెళ్తున్నానో మీకు తెలిస్తే, మీరు ఎందుకు వస్తున్నారో మీకు తెలిస్తే ఎంత ఉత్సాహంగా రారు అని యేసయ్య వాళ్ళ కళ్ళలోకి చూశాడు, వాళ్ళ ఉత్సాహాన్ని చూశాడు. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిస్తే బాగుండు అని చెప్పి మొదలుపెట్టాడు. బాగానే ఉంది, కానీ ఉత్సాహం ఓ మాట చెప్తాను. నాతో వస్తే మీ కుటుంబాన్ని దూరం అవుతారు. మీ కుటుంబాలు మమ్మల్ని ద్వేషిస్తాయి, మీరు మీ కుటుంబాలను ద్వేషించాల్సి వస్తుంది. మొదటిది. 2, నాతో వస్తున్నారు కదా, నన్ను వెంబడిస్తున్నారు కదా, మీకంటూ ఓ సిలువ ఉంది, ఆ సిలువ మీరే మొయ్యాలి. 3, లెక్కెట్టండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నాతో వస్తే దానికి ఒక వెల ఉంది. ఏంటిది? కుటుంబమే కాదు, సుఖమే కాదు, అవసరమైతే అన్నీ ఇచ్చేయాలి, కలిగినవన్నీ ఇవ్వాలి, ప్రాణం కూడా ఇవ్వాల్సి వస్తుంది అని యేసయ్య చెప్పాడు. అప్పుడు మనలాంటి వాళ్ళు యేసయ్య వైపు చూస్తాం, చూసి అంటాం, యేసయ్య మీరు మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాలకు రాలేదు, ఇలాంటి మాట చెబితే మా సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఏదో ఏసీ ఉందంటే చచ్చుకొచ్చి కూర్చుంటున్నారు, ఏదో కలిసి వస్తుందంటే నమ్మకంగా ఉంటున్నారు. ఎంత ఉత్సాహంగా నమ్మకంగా ఉన్న వాళ్ళకేమో ఈ మాట ఏంటంటే యేసయ్య, సొంతంలో పోగొట్టుకోమని, సుఖాన్ని కాదని సిలువను కావాలని,
ఉన్నదంతా విడిచిపెట్టమని, అవసరమైతే ప్రాణాన్ని కూడా పోగొట్టుకోమని, ఆ మోకలాగే మా మోక. ఎందుకు భక్తి చేస్తున్నాం? ఎందుకు ఈ పచ్చాలన్నీ చేస్తున్నాం? తెలియందేముంది యేసయ్య. మా ఊర్లో వస్తే ఎందుకు భక్తి చేస్తున్నారంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళడం, అంతేకాదు వారంలో మధ్యాహ్నం ఉపవాసుకోవటం, సేలుకోవటం, పొరుసుకోవటం, ఈ ఆరాధనలన్నీ ఎందుకు చేస్తున్నట్టు? మళ్ళీ నెలసరి కొంతమంది ఏమో 10వ భాగం ఇస్తారు, కొంతమంది ఏమో తక్కువ ఇస్తారు, కొంతమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది ఏమో వాళ్ళ సంఘంలోనే ఇస్తారు, కొంతమంది ఏమో ఇచ్చే 10 రూపాయలు కూడా 10 చోట్ల పంచిపెడతారు. ఇవన్నీ ఎందుకు? ఇది ఉపవాసాలు, పథ్యాలు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇప్పుడు తినాలి, ఇప్పుడు తినకూడదు అని చెప్పేసి అది చేస్తుంటాము. ప్రార్థనలు మళ్ళీ దీనికి వేళ్ళు ఉన్నాయి. రోజుకి ఇన్నిసార్లు చేయవలను, ఇన్ని గంటలకు చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది, ఈ టయానికి చేస్తే దేవుడు ఇంకా బాగా వింటాడని చెప్పేసి అది కూడా మేము రొటీన్ పెట్టుకున్నాము. ఎందుకు? వేషాలు మార్చాం, భాషలు మార్చాం. అప్పుడు వరకు నమస్తే అండి అనే వాళ్ళం ఇప్పుడు ప్రైజులాడు అన్నాము. కొన్ని చోట్ల ఏంటంటే మీసాలు ఉండకూడదు, గడ్డాలు ఉండకూడదు, అవి ఉంటే రక్షణ లేదని కొంతమంది చెప్తారు. అవసరమైతే అది కూడా తీసేస్తాం. ఇవన్నీ ఎందుకు? పిల్లల కోసం కాదా? ఏదో అమ్మాయికి పెళ్ళి అవుతుందని, అబ్బాయికి ఉద్యోగం అవుతుందని, ఆయన ఏదో భర్త వ్యాపారం స్థిరపడుతుందని, మనవాడు పరీక్షలు రాయకపోయినా పాస్ అయిపోతాడని, ఈ వేతనలన్నీ, ఈ పథ్యాలన్నీ, ఈ భక్తులన్నీ, ఆచారాలన్నీ పిల్లల కొరకే కదా, కుటుంబం కొరకే కదా. నువ్వు వచ్చి కుటుంబం ద్వేషిస్తే తప్ప అని ఎందుకంటావు? ద్వేషించడానికి వస్తాం ఇక్కడికి. అవసరమైతే మాకే కాదు, మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి కలిసి వచ్చేటంత సంపాదించి పక్కన పెట్టి మేము మా పెట్టులు పోతాం. మేము చేసే భక్తి అంతా మా పిల్లల కొరకే కదా, కుటుంబాల కొరకే కదా అని చెప్పేసి మనలాంటి వాళ్ళు యేసయ్యతో అంటారు. అప్పుడు అని ఉండరులేండి, ఇప్పుడు అంటాం. ఎందుకు ఈ భక్తులన్నీ, ఈ పథ్యాలన్నీ, ఈ ఆచారాలన్నీ సుఖం కొరకే కదా. సిలువు కొరకు ఎందుకు? శ్రమ కొరకు ఎందుకు? అవమానం కొరకు ఎందుకు? అపజయం కొరకు ఎందుకు? ఆ సిలువ ఏదో నువ్వు మోసావు, మాకేనా సిలువలు వస్తే ఆ సిలువలు కూడా నీకు ఇచ్చేస్తాము, నీ చేత మోయించేస్తాం, మేము మొయ్యం అని ఈరోజు అదే మాట యేసయ్య మన ఊరిలోకి వచ్చి చెప్తే మనం చెప్తాం, మన మోక చెప్తుంది, మన సమూహాలు చెప్తాయి. ఈ చేసే పథ్యాలు, ఆరాధనలు, కానుకలు, దశమ భాగాలు, ఉపవాసాలు, కూడికలు, భాషలు మార్పులు ఇవన్నీ ఎందుకు అంటే ఏదో కలిసి వస్తుందని కదా, కలిసిపోవడానికి కాదు కదా, కలుగుతుందని కదా, కలిగి ఉన్నదంతా ఇవ్వడానికి కాదు కదా అని యేసయ్యని మన తెలుగు క్రైస్తవులు అడుగుతారు. కలిగి ఉన్నదంతా ఇచ్చేయమంటావా? కుటుంబాన్ని కాదనమంటావా? సిలువుని ఎత్తుకొని వెంబడించమంటావా? మేము అలాంటి భక్తి దాని కొరకు చేయము అని చెప్పేసి యేసయ్య మన వైపు జాలిగా చూసి అంటాడు, ఇదిగో తప్పదు నన్ను వెంబడించాలంటే. సమూహమా, నన్ను వెంబడించాలంటే శిష్యులుగానే వెంబడించండి. నాకు మీ సమూహాల్లోనూ, మీ సంఘాల్లోనూ, మీ సమాజంలోనూ కావలసింది శిష్యులు. నేను పిలిచేది శిష్యుల్ని. వెంబడించండి. వెంబడించినప్పుడు కుటుంబాలు కాదంటే మనం కూడా అప్పుడప్పుడు కుటుంబాలని కాదనాలి. అంటే కుటుంబాన్ని ద్వేషించమంటలేదు,
కుటుంబ ప్రీతితో, కుటుంబ ప్రేమతో బయటోళ్ళు ద్వేషించొద్దు అని చెప్పి, దేవుని రాజ్యాన్ని ద్వేషించొద్దు అని చెప్పి, నీకు క్రీస్తు కావాలా, కుటుంబం కావాలా అంటే మనలో చాలామంది కుటుంబమే కావాలి, నా కుటుంబం కొరకు క్రీస్తు కావాలి అంటాం. క్రీస్తు కావాలి, క్రీస్తు కొరకు నేను కుటుంబాన్ని తీసుకొస్తాను, కుటుంబానికి అవసరమైతే దూరంగా ఉంటాను అని అన్నం అంటాడు. రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు, క్రీస్తు కొరకు. కుటుంబానికి ఎందుకు ఇది ఇబ్బందిగా ఉంటుందంటే, మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు చెబుతాను, మనకు కూడా ఇబ్బందే. పోయిన వారం చెప్పాను కదా, ఆ విందు బల్ల ఉంది కదా, ఆ బల్ల దగ్గర మన కుటుంబాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండాలి. ఎవరు? బీదలు, అంగవైకల్యము కలిగిన వారు, కుంటివారు, గుడ్డివారు. సమాజంలో ఎవరికైతే గౌరవం లేదో ఆ గౌరవం లేని వాళ్ళకి దేవుని రాజ్యంలో, దేవుని యొక్క బల్ల దగ్గర చోటు ఉంది. అది కొంతమందికి ఇబ్బంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగి, ఇదిగో మీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, వదిన, ఆడబొడుచు, పాప, బాబు, మనవలు కావాలా? లేదు, బల్ల దగ్గర బీదలు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, అంగవైకల్యం గలవాళ్ళు ఉన్నారు, అంగాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావాలి అంటే మీరు ఎవరి వైపు తిరుగుతారు? నా యేసయ్య ఎవరి వైపు తిరుగుతాడు? నా యేసయ్యతో మీరు ఆ యొక్క బల్ల దగ్గర, ఆ దీనుల దగ్గర, ఆ వికలాంగుల దగ్గర, గుడ్డోళ్ళ దగ్గర, కుంటోళ్ళ దగ్గర, ఎవరినైతే సమాజం గౌరవించదో వాళ్ళ దగ్గర, ఆ బల్ల దగ్గర కూర్చుంటారా? రొట్టె విరుస్తారా? వాళ్ళతో ఉంటారా? వాళ్ళను ప్రేమిస్తారా? చాయిస్ ఇస్ క్లియర్. నీకిష్టమైన నీ కుటుంబం, నీకు కష్టమైన ఆ యొక్క దీనులు, దేవుని ప్రజలు, బల్ల దగ్గర ఉన్న అతిథులు ఎవరిని కావాలంట అంటాడు? నన్ను వెంబడించాలంటే. ఈ మాట చెబుతుంటే మీకు కొంచెం హిస్టరీ జ్ఞాపకం చేయాలి. 19వ శతాబ్దం వరకు ఈ క్రైస్తవ మిషనరీసు మన తెలుగు ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు కొంచెం కాస్తో కోస్తో గౌరవం ఉన్న సామాజిక వర్గాల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు మారలే. దేవుడు ఈ బల్ల దగ్గరికి, క్రైస్తవ్యంలోనికి ఎవరిని తీసుకొచ్చాడు? సమాజంలో ఎవరికైతే గౌరవం లేదో, సమాజం ఎవరినైతే నీచులుగా చూసిందో, సమాజం ఎవరినైతే ఊరవతలు పెట్టిందో, సమాజం ఎవరినైతే అంటరాని వారుగా చూసిందో వాళ్ళకి బల్ల దగ్గర చోటు దొరికింది. ఇప్పుడు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కులం కానోళ్ళు, కులం లేనోళ్ళు, కాసులు లేనోళ్ళు, పరపతి లేనోళ్ళు, ఊళ్ళో మర్యాద పొందనోళ్ళు, వాళ్ళు మన బల్లల దగ్గర ఉన్నారు. మనమేంటి ఇంకా ఆ కులం గొప్పవి చెప్పుకుంటాం. అగ్రహారంలో మేము అగ్రులమి. వీళ్ళు వచ్చిన తర్వాత సంఘంలో సాక్ష్యం చెప్పినప్పుడు కూడా బల్ల దగ్గర ఉన్న దీనుల సంగతి మర్చిపోతారు. మేము విగ్రహాలను విడిచిపెట్టి అగ్రహారంలో వచ్చామని ఇంకా అదే చెప్తుంటారు. యేసయ్య అంటాడు, నిజంగా నన్ను వెంబడించాలంటే దూరం ఉంచు, ద్వేషించు, కాదను. బల్ల దగ్గర ఉన్న ఈ దీనులు ఉన్నారు కదా, ఈ దీనులను ప్రేమించు, ఈ దీనులను గౌరవించు.
మొదటి పిలుపు. రెండవ పిలుపు ఏంటంటే సిలువను ఎత్తుకొని, సిలువ మోసుకొని నన్ను వెంబడించు. సిలువ ఏంటండి? సిలువ కోసం ఎక్కడొక రానవసరం లేదు. మా బ్రతికే సిలువ. ఏదో సిలువకు దూరం ఉందామని యేసయ్య దగ్గరికి వచ్చామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు కల్వరికి వెళ్దామంటే వెళ్తాం, కానీ సిలువ లేని కల్వరికి వెళ్తాము, సిలువ లేని చోటికి ఎక్కడికైనా వెళ్తాం కానీ సిలువ దగ్గరికి వెళ్ళమని చెప్పి కొంతమంది అంటాం. యేసయ్య అతి స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను వెంబడించే వాళ్ళు ప్రతి ఒక్కరికి సిలువ ఉంది. నా సిలువే కాదు, వాళ్ళకంటూ ఒక సిలువ ఉంది. ఆ సిలువను తెలుసుకోండి, ఆ సిలువను తీసుకోండి, ఆ సిలువను మోసుకురండి. శ్రమ రూపంలో వస్తుంది, కష్టం రూపంలో వస్తుంది, నష్టం రూపంలో వస్తుంది, అవమానం రూపంలో వస్తుంది, అపజయం రూపంలో వస్తుంది. అది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళా గుళ్ళోకి వచ్చి, ఈ ప్రవక్తలు వస్తున్నారు కదా ఈ మధ్యన, ఈ ప్రసంగికులు వస్తున్నారు కదా, ఇదిగో మీకు సిలువ వద్దంటే చేతులు ఎత్తనంటే చేతులు ఎత్తుతున్నాం, ఇదిగో మీకు శ్రమ వద్దు అంటే చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తున్నాం, ఇదిగో మీకు అపజయం వద్దు అంటే చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తున్నాం. మీకు సిలువ కావాలా? సిలువ ఇదిగో అని ముందుకు రమ్మంటే ఎంతమంది ముందుకు వస్తాం? ఎంతమంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం? గతంలో శిష్యులు, యేసయ్యని వెంబడించిన శిష్యులు, యేసయ్య యెరూషలేము సిలువ కొరకు వెళ్ళినట్లు వాళ్ళు వెళ్ళారు. యేసయ్యకి తెలుసు ఆ సిలువ బరువు ఎంతో. యేసయ్యకి తెలుసు తనకి యెరూషలేములో సిలువ వేచి ఉందని చెప్పి ధైర్యం చేసి సిలువ వైపు వెళ్ళాడు. చరిత్రలో యేసయ్య శిష్యులు, వాళ్ళకు తెలుసు రాజ్య విలువల కొరకు నిలబడితే, ఆ బల్ల మీద ఉన్న దీనులతో ఉంటే, ఆ యేసయ్య నామాన్ని పలికితే వాళ్ళకు కూడా మరణం ఉందని వాళ్ళకు తెలుసు. వాళ్ళ సిలువలు వాళ్ళకు తెలుసు. అలాగేనా ఆ సిలువల వైపే వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు చెప్తాను, 1930-40 ప్రాంతంలో జర్మనీలో హిట్లర్ సమయంలో డీట్రిచ్ బాన్హాఫర్కి తెలుసు, తను ఉద్యమించినప్పుడు, హిట్లర్ మీద పోరాడినప్పుడు తనకు తెలుసు తనకంటూ ఒక సిలువ ఉందని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళాడు. ఎంతో దూరం ఎందుకండి? నేనున్న దేశంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1950-60 ఆ ప్రాంతంలో తెలుపేంటి నలుపేంటి అందరూ సమానులే, తెలుపేంటి నలుపేంటి అందరికీ హక్కులు ఉన్నాయని పోరాడినప్పుడు తనకు తెలుసు ఆ పోరాటం అనేది ఒక సిలువ వైపు తీసుకెళ్తుంది, హతసాక్ష్యం చేస్తుందని చెప్పి ధైర్యంగా నిలబడ్డాడు. ఫాదర్ స్టాన్ స్వామి గారు గిరిజనులతో నిలబడి వాళ్ళ యొక్క హక్కుల కొరకు పోరాడినప్పుడు తెలియదా? తనకు తెలుసు కుటుంబం దూరం అవుతుందని తెలుసు, ప్రభుత్వం వ్యతిరేకం అవుతుందని తెలుసు, తనకంటూ ఒక సిలువ ఉంది అని చెప్పి తను ముందుకెళ్ళాడు. మనకు తెలిసిన చాలామంది హతసాక్షులు తెలిసి ముందుకు వెళ్ళారు వాళ్ళ యొక్క సిలువ కొరకు. మాట చెప్తాను, యేసయ్యని వెంబడిస్తే మనకు ఉన్నది సిలువ. ఆ సిలువ ఏంటి అని గుర్తుపట్టాలి, ఆ సిలువ వైపుకు మనం వెళ్ళాలి. ఓ మాట చెప్పమంటారా? ఎందుకు బ్రతుకుతున్నామో, మన సిలువ ఏంటో మనకు తెలియకుండా ఎందుకు బ్రతకాలి?
ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసున్న వాళ్ళు ఎందుకు చనిపోవాలో వాళ్ళకి తెలుసు. ఎందుకు బ్రతుకుతున్నామో అని తెలుసుకున్న వాళ్ళకి కుటుంబం దూరం అవుతుంది, సమాజం దూరం అవుతుంది, ప్రభుత్వాలు వ్యతిరేకం అవుతాయి. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకపోతే బ్రతకడమే వ్యర్థం. ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసున్న వాళ్ళు ధైర్యంగా విలువైన చావులు చేస్తారు అంటాడు. వెంబడించండి, నన్ను వెంబడించండి, నా కొరకు బ్రతకండి, నా కొరకు చావండి. కుటుంబాలు కాదన్నా పర్లా, శ్రమ వచ్చి సిలువ వచ్చినా పర్లా, ఆఖరికి మీకు ఉన్నదంతా, కలిగినదంతా పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యం చేయండి. ఏంటండి కలిసి రావాలని భక్తి చేస్తుంటే కలిసి పోమంటారు, ఎక్కడ పోగొట్టుకుంటాము, అది మా బ్యాంక్ అకౌంట్లో చూపించేస్తుంది కదా, ప్రజల్లో గౌరవాలు పోతాయి కదా అంటాడు. అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వండి అయ్యా. ఉన్న ప్రాణమే మీకు ఆస్తి అయితే అది కూడా ఇవ్వాల్సి వచ్చిన అవసరం వస్తుంది అని ఒక ఉదాహరణ ఏంటండి, 2 ఉదాహరణలు చెబుతాడు. ఈ పొలంలో పని చేసినప్పుడు ఆ రోజుల్లో ఈ అఫ్కోర్స్ పక్షులు అవి రాకుండా దిష్టి బొమ్మలు పెట్టేవారు. కాకుండా ఏం చేసేవారంటే చిన్న పాక లాంటిది కట్టి లేకపోతే పందిరి లాంటిది వేసి పందిరి మీద దాని గోపురం లాంటిది కూర్చొని కన్నేసి ఉంచేవారు. ఎందుకు, ఇక్కడ నాట్లు వచ్చినాయి, లేకపోతే పంట పండింది, కోతకు పడింది, పక్కన పెట్టాము, ఎవరు వచ్చి దొంగిలించకుండా ఏం చేసేవారంటే కన్నేసి ఉంచేవారు. ఆ గోపురం కట్టాలంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి కదా. గోపురం కట్టాలని మొదలెట్టిన వాళ్ళు ఎంత పెట్టుబడులు లెక్కెడతారు. ఏసేసి చెప్పిన ఆ యొక్క ఉపమానం. 2 మరీ గోపురాలు ఏంటండి, మరీ వ్యవసాయకులు ఏంటండి అని కొంతమంది అనుకుంటారు కదా. వాళ్ళకి ఇంకొక లెవెల్లో మళ్ళీ అర్థం చేస్తాడు. రాజుగారు ఉన్నారండి, రాజుగారు పక్క దేశం మీద ఇది యుద్ధం చేద్దామని అనుకున్నాడు. వైరానికి వెళ్దాము, యుద్ధానికి వెళ్దాము. కోపం వచ్చినా వెళ్ళిపోడు. ఏం చేస్తాడు, అవతల యొక్క బలాన్ని చూస్తాడు, లెక్క కడతాడు, తినకున్న బలాన్ని లెక్క కడతాడు, గెలిచే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూస్తాడు. లెక్కెట్టిన తర్వాత ఛాన్సెస్ లేవి అంటే ఏం చేస్తాడంటే ఆ సంధికి వెళ్ళిపోతాడు, దౌత్యానికి వెళ్ళిపోతాడు, చర్చలు చేస్తానంటాడు. ఇది గోపురం కట్టాలన్నా మనం లెక్కెడతాము, యుద్ధానికి వెళ్ళాలన్నా రాజులు లెక్కెడతారు. మరి యేసయ్యని వెంబడించడానికి లెక్కెట్టమేమి, కలిసి రావాలని లెక్కెడతాం కానీ పోగొట్టుకోవడానికి లెక్కెట్టుకోవడం ఏంటి అంటాడు. మరీ గుడ్డుగా వచ్చేయకండి, లెక్కెట్టుకుని రండి. లెక్కెట్టుకుంటే మీకు తెలుస్తుంది ఏంటి కుటుంబాలు కాదంటాయి అని. లెక్కెట్టుకుంటే మీకు తెలుస్తుంది మీకు మిగిలేది సిలువే అని. లెక్కెట్టుకుంటే మీకు తెలుస్తుంది ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని. లెక్క కట్టకుండా నన్ను వెంబడించొద్దు అని చెప్పి. ఇదిగో మీరు లెక్కెట్టారా, సమూహంగానే ఉన్నారా, యేసయ్యని వెంబడించే శిష్యులుగా ఉండడానికి ఉన్న వెలను మీరు లెక్కెట్టారా? లెక్కెట్టుకుని వెళ్దాం, ఆయనను వెంబడిద్దాం అంటాడు. సమూహాలు ఉన్నాయి, మోకులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. నాకు కావాల్సింది శిష్యులు. సమూహాలుగా ఉండొద్దండి. సమూహాలుగా ఉంటే అక్కడ ఉపమానం ఉంది, సారం లేని ఉప్పు. చిన్నప్పుడు ఎండాకాలంలో మా నాన్నగారు ఏం చేసేవారంటే ఇంట్లో కొబ్బరి చెట్లు ఉండేవి, చాలా కొబ్బరి చెట్లు ఉండేవి. కొబ్బరి చెట్టు చుట్టూ తవ్వి అక్కడ ఉప్పు వేసేవారు. ఆ ఉప్పులో నుండి సారం అనేది దానికి ఒక విధంగా ఏంటంటే నరిష్మెంట్, ఫుడ్.
ఆ ఉప్పులో ఉప్పుతనం లేకపోతే, సారం లేకపోతే తవ్వడం వేస్టు, ఆ ఉప్పు తేవడం వేస్టు, అక్కడ వేయడం వేస్టు. ఒక మాట చెప్పమంటారా? సమూహాలుండి శిష్యులు లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో మనం సారం లేని ఉప్పుగా ఉన్నాము. మనకు మిగిలినవి ఏంటంటే సమూహాలు. ఎవరు లేరంటే శిష్యులు లేరు. ఐశ్వర్యం కొరకు వెంటాడే వాళ్ళు ఉన్నారు, కానీ సిలువ కొరకు యేసయ్యని వెంబడించే వాళ్ళు లేరు. కుటుంబాలు కట్టుకుని వాళ్ళు దాచుకునే వాళ్ళు ఉన్నారు, కానీ కుటుంబాన్ని కాదని దీనుల కొరకు నిలబడేవారు లేరు. నాకు సిలువ కావాలని సిలువ వైపు త్యాగాలు చేసేవారు, సిలువ వైపు వెళ్ళేవారు లేకపోయారు. ఉన్నదంతా పోగొట్టుకొని ఆఖరికి ప్రాణాన్ని కూడా ఇస్తానని వారు లేకపోయారు. సమస్త దేశాలకు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అన్న గ్రేట్ కమిషన్ బాగానే తీసుకుంటాం మనం. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించడని గ్రేట్ కమాండ్ కూడా బాగానే తీసుకుంటాం. కానీ మాకు ఇంకోటి ఉంది, గ్రేట్ కాల్. ఉన్నదంతా విడిచిపెట్టి ఆయనను వెంబడించాలని. వెంబడిందామా? సారం ఉన్న ఉప్పుగా ఉంటాం. లోకానికి, దేవుని రాజ్యానికి పనికొస్తాం. లేదా జనసమూహంగానే ఉంటాము, నిండుగా కనబడతాము, సారం లేని ఉప్పుగా ఉంటాము. యేసయ్య అడుగుతున్నాడు, శిశువులు ఎక్కడ? యేసయ్య అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు, వెంబడించాను. వెంబడిందాము. ఉంటాను మరి, సెలవు.